యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించిన భక్తులు కైలాసంలో శివయ్యను చూసిన అనుభూతి పొందుతారు. పుణ్యలింగానికి కుడివైపున సమస్త ఆటంకాలను తొలగించే గణనాథుడు దర్శనమిస్తూ, ఎడమవైపున అష్టాదశ శక్తిపీఠాలలో మాణిక్యాంబ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారు భక్తుల చేత ఆదిపరాశక్తిగా పూజలందుకుంటున్నారు. నా అంటూ ఎవరూ లేని 600 మంది అభాగ్యులకు తండ్రిగా, వారికి సాయం చేస్తున్న భక్తులకు తోడుగా ఉంటూ నిత్య పూజలందుకుంటున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాద్ కూకట్పల్లి నుండి విచ్చేసిన రమేష్ గారు భక్తి మార్గంలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. మంత్రికుల గోత్రోద్భవస్య రమేష్ నామదేశ్య, ధనలక్ష్మి నామదేశ్య, తిరుమలరావు నామదేశ్య, ఆసుందే నామదేశ్య, కీర్తన సాయి నామదేశ్య, సగుడుంబానాం నమస్కారం చేసుకుని సగుడుంబానం సబాంధవానం ఆయురారోగ్యేశ్వరి పరమేశ్వర బ్రహ్మేశ్వరి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తే పుష్పపూజామహం కరిష్యే. లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. దయగల దాతల క్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆశ్రమ వ్యాన్లో వెళ్లి శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఇటువంటి అనాథులకు వెచ్చించాలనే మంచి మనస్సుతో తిరుమలరావు, హాంసంతి, రమేష్, ధనలక్ష్మి గార్ల పేర్ల మీద చిరంజీవి కీర్తనా సాయి జన్మదినం సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయమందించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. 600 మంది అనాథులకు సేవ చేస్తున్నారు ఇక్కడ. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీని గురించి అందరూ తెలుసుకొని తమ సేవలను అందించాలని కోరుకుంటున్నాం మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.